పుస్తకాలు రాబోతుంది, మరో పుస్తకాలు వస్తుంది, ప్రయాణికులు రాకపోతే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇక్కడ మేనేజర్ గారు చెప్తా ఉన్నా ఇక్కడ ఏమేమి అవసరాలు ఆ కొత్త మార్పు తీసుకోవడానికి బస్ స్టాండ్ కు మీరు ప్రతిపాదన సిద్ధం చేసుకోండి. గౌరవ మంత్రి వారు పొంద ప్రభాకర్ గారు సిద్ధంగా ఉన్నారు. రాజధాని నాణ్యత వచ్చే భక్తుల కోసం కొత్త రోడ్డు వేస్తున్న క్రమంలో బస్ స్టాండ్ కూడా కొత్త కళను తీసుకుని వద్దాం అన్నమాట. వారు చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ మంచి సర్కిల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి నేరుగా ఎవరు చెప్తున్నారు మొన్న అన్న అక్కడ చూస్తే దేవాలయం కనిపిస్తుంది చెప్పండి. అక్కడ 7 అంతస్తుల అక్కడ కూడా వస్తుంది. ఏది మన 7 అంతస్తుల గోపురం కూడా మనం కట్టుకోబోతున్న త్వరలో ఇక్కడ నుంచి మంచి పర్యాటకంగా వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం తిరుపతి బస్ స్టాండ్ దిగగానే ఓ ఆధ్యాత్మిక వాతావరణం, ఓ ఆధ్యాత్మిక చింతన ఇక్కడ రాగానే తమ ఇంటిని, తమ కష్టాన్ని, తమ ప్రాంతాన్ని మర్చిపోయి ఆ దేవుడి మధ్యలో లీనమయ్యే విధంగా కార్యక్రమాలు చేసుకునే విధంగా చేసుకుంటూ ముందుకు పోతున్న సందర్భంగా నేను తెలియజేస్తూ మరోసారి ఈ రోజు 200 కోట్ల జీరో టికెట్ ప్రయాణాలు మహిళా తల్లులు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంలో తెలంగాణ వ్యాప్తంగా వేములవాడ ప్రాంత మహిళలతో పాటు అందరికీ కూడా నా వైపు శుభాకాంక్షలు అందజేస్తూ భవిష్యత్తులో మహిళా తల్లుల్ని కోటీశ్వరాలుగా ఆనాడు రాజశేఖర్ గారు మహిళా తల్లు లక్షాధికారులుగా మారుతున్నాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మహిళా తల్లులు కోటీశ్వరాలుగా మార్చుకున్నాడు. ఈ ప్రభుత్వం వచ్చి ఇప్పటికి 2వ వడ్డీ లేని రుణాలు సకాలంలో కట్టిన వడ్డీని తిరిగి వాపసు. ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మేడం 12 కోట్ల రూపాయలు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలకు కల్పింపజేసినాం. ఇది 2వసారి ఇది 2వసారి ప్రభుత్వం వచ్చిన ఈ 18 మాసాల్లో 2వసారి మహిళా తల్లులకు వడ్డీ లేని రుణాలు ఎవరైతే సకాలంలో కట్టిన వాళ్ళకి ఇచ్చినాం. కానీ గత ప్రభుత్వం ఆఖరి 4 ఏళ్ళు ఎగురుతుంది. అవునా కాదు? ఎగురుతుంది కదా. ఆఖరి 4 ఏళ్ళు మహిళలకు అసలు బట్టి ఇవ్వలేదు. బట్టి సకాలంలో కట్టిన వాళ్ళకి ఇవ్వలేని సందర్భం అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత. అంతేకాదు మహిళలను కూడా పారిశ్రామికవేత్తలుగా చేయాలి, మహిళలను కూడా ఉన్నతమైన స్థితి తీసుకోవడం కోసం ఈ రోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 21,000 కోట్లు బడ్జెట్ లో పెట్టింది. మహిళలకు 20,000 కోట్లు, కానీ ఇంకా 1000 కోట్లు ఎక్కించి శ్రీడీ ద్వారా ఇతరత్ర అందరికీ కూడా దుకాణాలు పెట్టుకోవడానికి లేదు, బస్సులు కొనుక్కోవడానికి లేదు. ధర్మానం దగ్గర అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, ఆదాని లాంటి వాళ్ళు పెట్టుకునేటువంటి సోలార్ విద్యుత్ పరికరాల పరిశ్రమ ఈరోజు మహిళా తల్లుల పేరు మీద మంజూరు చేసిన రేవంత్ రెడ్డి గారు సౌర గిరిజన పథకం కూడా తీసుకోవచ్చు. గిరిజనులకు ఈరోజు ఆదిలాబాద్ నుంచి ఈరోజు గోదావరి తీరం మొత్తం కూడా ఈరోజు కార్యక్రమాలు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తున్నాడు. మీరు ముందుకు వస్తే ఈ రోజే ఎరువుల దుకాణం కూడా మీకు ఇచ్చినాం. ఇప్పుడు నర్సింగాపూర్ పోతున్నా మహిళా తల్లుల ఎరువుల దుకాణం ప్రారంభం చేయడానికి ఏమో కొత్త బస్ స్టాండ్ అంటే మహిళా తల్లుల్ని గత ప్రభుత్వం విస్మరించింది. మహిళా తల్లుల్ని ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ ఉన్నప్పుడే గౌరవించింది. మళ్ళీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారి సర్కారు ఇందిరా రాజ్యమే గౌరవిస్తున్న క్రమంలో మహిళలకు సంబంధించి ఈ రోజు ఎవరైనా సంఘ సభ్యురాలు మరణిస్తే గతంలో 5,000 వెంటనే ఇచ్చి 35,000 మామూలు మరణం అయితే, యాక్సిడెంట్ అయితే 70,000 ఇచ్చిపోయే వాళ్ళు. 8వ తరగతి పిల్లాడు వచ్చిందంటే, అమ్మాయి వచ్చిందంటే స్కాలర్షిప్లు ఇచ్చింది. తెలంగాణ వచ్చినాక మహిళా సంఘాలు నిర్వీర్యం అయిపోయింది, మేము పట్టించుకున్నట్టు లేదు. కానీ ఈ రోజు ఆ మహిళా సంఘ సభ్యురాలు ఎవరైనా యోగక్షేమాలకు మంచిగా ఉండాలని కోరుతాం. మహిళా సంఘంలో సభ్యురాలు చనిపోతే ఆమె పేరు మీద ₹1,00,000 ఉంది. గతంలో సంఘం కట్టెలకి ఇచ్చిపోయింది. ఆ ₹1,00,000 కట్టే నాకే సంపద పెట్టుబడి మీద పడేది. ఈ రోజు అట్లా కాకుండా ఆ విధంగా ఒకవేళ లోన్ తీసుకున్న ఆమె చనిపోతే 1,00,000 కానీ 1,20,000 కానీ ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ సంఘానికి భరోసా ఉండేటువంటి కార్యక్రమాన్ని, ప్రమాదంలో మరణిస్తే 10 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది. మొన్న మనం ఈ వడ్డీ లేని రుణం ఏ సకాలంలో చెల్లించిన వాళ్ళకు ఇచ్చేటప్పుడు తల్లి మాట్లాడుతుంది, మా అమ్మ జరిగిపోయింది, 1,50,000 లోన్ ఉంటే యాక్సిడెంట్ జరిపింది, 10 లక్షలు కలిపి ఈ ప్రభుత్వం మాకు 13,50,000 ఇచ్చింది. సడన్గా ఉండాలి మహిళా అంటే పేదలకు అండగా సర్కార్ ఏ విధంగా ఉంటుంది, మహిళలకు ఏ విధంగా పెద్దపీట వేస్తున్న కోసం చేసే ప్రయత్నం లాగా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తున్న రాబోయే రోజుల్లో ఆ రాష్ట్రంలో సగమైనటువంటి మహిళలందరూ కూడా 64 లక్షల మంది మహిళలు 1,30,00,000 జీరోలు కూడా చెప్పి రేవంత్ రెడ్డి గారు సర్కార్ నిర్ణయించుకున్నది. గతంలో లాగా ఎదురు